బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అక్రమాల వసూళ్ల ఆరోపణలతో ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సొంత సిబ్బందిని సైతం వదలకుండా ఇంటెలిజెన్స్ ఎస్పీ భారీగా డబ్బులు వసూలు చేసినట్టుగా టాక్. ఆమె అవినీతిపై సొంత శాఖ సిబ్బంది ఉన్నతాధికారులకు 9 పేజీల లేఖను రాశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పోస్టింగ్ల కోసం లంచాలు తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. అంతేకాకుండా సిబ్బందితో అధిక వడ్డీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సైతం చేయించినట్లు వారు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ఆధారంగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా గంజి కవిత బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అక్రమాల వసూళ్ల ఆరోపణతో ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సొంత సిబ్బందిని సైతం వదలకుండా ఇంటెలిజెన్స్ ఎస్పీ భారీగా డబ్బులు వసూలు చేసినట్లుగా టాక్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. సైదులు చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణ్, నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ ఎవరైతే కవిత ఉన్నారో ఆమెపై సస్పెన్షన్ వేటుపడింది. ఇటీవల కాలంలో రేషన్ బియ్యం అదేవిధంగా గుట్కా మాఫియా వద్ద నుండి కూడా అక్రమంగా భారీ ఎత్తున డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నారనే ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెతో పాటు ఓ ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ కూడా వాటాలు పంచుకున్నట్లు కూడా విసిగిపోయే నిజాలు అయితే సంచలనం రేగిస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా కూడా. ఈ నేపథ్యంలో ఎవరైతే ఆ ఎస్పీ ఎవరైతే ఉన్నారో కవిత ఉందో ఆ కవిత కూడా షాడో టీము విచారణ చేపడతా ఉందని కూడా తెలుస్తా ఉంది. ఈ విచారణలో కవిత చేసినటువంటి ఆరోపణలు వెలుగులోకి వస్తే పూర్తిగా సస్పెన్షన్ చేసే అవకాశం కూడా ఉందని కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఎవరైతే కవిత అక్రమాలకు ఇప్పటికే 9 పేజీల లేఖను కూడా ఉన్నతాధికారులకు సబ్మిట్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ లేఖలో బాధిత పోలీసుల ఆవేదన, కవిత టీం చేస్తున్నటువంటి ఆగడాలపైన లేఖలో పేర్కొన్నట్లు కూడా గుర్తు తెలియని వ్యక్తి పేర్కొన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో బయట పెడతారంటూ కూడా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో రిపోర్టర్లు ఎవరైతే ఉన్నాయో ఆమెతోటి ఒక చీకటి ఒప్పందం కుదిరించుకొని అక్కడ ఆమెని బ్లాక్ మెయిల్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. బ్లాక్ మెయిల్ లో ఆమెకు సంబంధించినటువంటి డబ్బులు కూడా డిమాండ్ చేయడంతో ఆమె కొంత డబ్బును కూడా ఆ రిపోర్టర్లకు అందజేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది అంతా కూడా జిల్లా వ్యాప్తంగా ఒక 2 రోజులుగా విస్తృతంగా చర్చ జరుగుతున్న విషయం కూడా చెప్పొచ్చు. ఇది మొత్తానికి ఇది అంటే ఇది ఏదైతే ఈ దృశ్యాలు ఏవైతున్నాయో ఈ మొత్తం కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఏదైతే ఉందో దాంట్లో హోటల్లో ఈ సెటిల్మెంట్ జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ హోటల్ సంబంధించినటువంటి సెటిల్మెంట్ ఏదైతే ఉందో కవిత వద్ద నుండి ఎవరైతే ఆ సదరు విలేకరులు ఎవరైతే ఉన్నారో ఈ విలేకరులు కూడా కవిత వద్ద నుండి ముడుపులు కుదిరించుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇదంతా ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దీనిపైన దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీంట్లో ఎవరైతే షాడో టీం కూడా దీన్ని పరిగణలో తీసుకొని విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి విలేకరులు అదేవిధంగా కవిత టీము చేసినటువంటి భారీ సెటిల్మెంట్లకైతే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారినటువంటి కవిత అవినీతి వ్యవహారం ఏదైతే ఉందో ఉన్నత అధికారులు విచారణ చేపడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా చూడవలసిన అవసరం అయితే ఉంది. లక్ష్మణ్.